అందరికీ నమస్కారం అండి. ఓం నమః శివాయ. శ్రీ మాత్రే నమః. ముందుగా నేటి పంచాంగం నెల ఏప్రిల్ నెల తేదీ 7వ తేదీ సంవత్సరం 2026 సంవత్సరం. తిథి పంచమి, నక్షత్రం జ్యేష్ఠ, కరణం తైతుల, పక్షం కృష్ణపక్షం, యోగం వ్యతిపాత, రోజు మంగళవారం, జన్మరాశి వృశ్చిక రాశి. అభిజిత్ కాలం వచ్చి ఉదయం 11:58 నుండి 12:48 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 8:36 నుండి 9:26 వరకు ఉంటుంది. రాహుకాలం మధ్యాహ్నం 3:32 నుండి సాయంత్రం 5:07 వరకు ఉంటుంది. యమగండం ఉదయం 9:14 నుండి 10:48 వరకు ఉంటుంది. ఈరోజు దిశాశూల ఉత్తరం అనగా ఉత్తరం వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. ఏప్రిల్ నెల 7వ తారీఖు 2026 సంవత్సరం మంగళవారం నాడు వృషభరాశి దినఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా వృషభరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి 1, 2, 3, 4 పాదములు, మృగశిర 1, 2 పాదములు ఉంటాయి. వృషభరాశి వారికి మంగళవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం. వృషభరాశి వారికి మంగళవారం నాడు మీరు శారీరకంగా చేసుకునే మార్పులు ఈరోజు మీ రూపుకి మెరుగులు దిద్దుతుంది. మీరు సానుకూల దృక్పథంతో ఇంటి నుండి బయటకు వెళ్తారు. కానీ మీ యొక్క అతి ముఖ్యమైన వస్తువును పోగొట్టుకోవటం వల్ల మీ యొక్క మూడ్ మొత్తం మారిపోతుంది. కుటుంబంలోని ఒక మహిళ ఆరోగ్యం ఆందోళనకు కారణం కావచ్చును. మీరు జీవితానికి సాఫల్యతను సాధించబోతున్నారు. దీనికోసం మీరు ఆనందాన్ని పంచడం, గతంలోని చేసిన తప్పులను మన్నించడం చేస్తారు. సృజనాత్మకత గల వారికి విజయవంతమైన రోజు. ఏమంటే వారికి చిరకాలం ఎదురు చూస్తున్న పేరు, గుర్తింపు లభిస్తాయి. ఈ యాంత్రిక జీవితంలో మీకు మీ కొరకు సమయం దొరకడం కష్టమవుతుంది. కానీ అదృష్టం కొద్దీ మీకు ఈరోజు ఆ సమయం దొరుకుతుంది. అద్భుతమైన జీవిత భాగస్వామి ఉంటే జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో ఈరోజు మీకు అనుభవంలోకి వస్తుంది. కారణం ప్రేమికులు ఊహాలోకాలలో ఎప్పుడూ జీవిస్తారు. వ్యాపారవేత్తలకు వారికి అకస్మాత్తుగా అనుకోని లాభాలు కలగడం, అనుకూలమైన గాలి వీల్చడం వలన ఎంతో మంచి రోజు కాగలదు. కాలం విలువైనది. దాన్ని సద్వినియోగం చేసుకోవటం వల్లే మీరు అనుకున్న ఫలితాలనైతే సంభవిస్తాయి. అయినప్పటికీ జీవితంలో అవశ్యత, కుటుంబంతో సమయాన్ని గడపడం కూడా చాలా ముఖ్యం. ఇది మీరు అర్థం చేసుకోవాలి. మీకు మీ జీవిత భాగస్వామి నిజంగా మీ వైవాహిక జీవితం కోసం కాస్త సమయం అవసరం. ఈరోజు మీ పాత రుణాలను తీర్చడానికి మీరు కొత్త రుణాలనైతే చేస్తారు. వ్యాపారపరంగా ఈరోజు తొందరపాటు నిర్ణయాలు అయితే చేయకండి. ముఖ్యమైన కార్యక్రమాలను మీరు వాయిదా వేయడం మంచిది. ఆదాయ మార్గాలు కూడా ఈరోజు కొద్దిగానే ఉంటాయి. గృహ వాతావరణం చికాకుగా ఉండటం వల్ల ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు కూడా కలుగుతాయి. ఒంటరిగా ఉన్నవారు ఈరోజు వారి జీవితాన్ని మార్చే ఒకరిని కలుసుకోవచ్చు. వారు చాలా ఆనందాన్ని అయితే తెస్తారు. ఈరోజు ప్రయాణం ఊహించబడుతుంది. కొంతకాలంగా పెండింగ్లో ఉన్న ఒక విషయాన్ని పూర్తి చేయడం కొరకు ఈ ప్రయాణం చేయబడుతుంది. కొంతకాలంగా ఉద్యోగం కోరుకునేవారు వారు చేస్తున్న అన్ని ప్రయత్నాలకు ప్రతిఫలం లభించకపోవచ్చు. ఈరోజు ఇంజనీర్లకు చాలా బిజీగా ఉంటుంది. వారికి పనిభారం చాలా ఎక్కువగా ఉంటుంది. అకౌంటెంట్లు తమ ప్రస్తుత ప్రాజెక్టులను ముగించే ముందు నిపుణుల సలహా తీసుకోవాలి. లేకపోతే వారికి సమస్యలైతే ఎదురవుతాయి. ఈరోజు మీ ఆర్థిక విషయాల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆర్థిక పరంగా అంతా బాగానే ఉంటుంది. మీకు కావాలనుకున్న విధంగా చాలా వరకు నెరవేరడంతో రోజంతా మీకు నవ్వుల్ని మెరిపించి మురిపించే రోజుగా ఉంటుంది. చికాకును, అసౌకర్యాన్ని పెంచే ఆర్థిక సమస్యలు మీ తల్లిదండ్రుల సహాయం అందడంతో ముగింపుకొచ్చేలాగా ఉన్నాయి. స్నేహితులు, బంధువులు మీ నుండి మరింత శ్రద్ధను కోరుకుంటారు. కానీ ఇది మీకు ప్రపంచానికి తలుపులు మూసి మీకు మీరే దర్జాగా గడపవలసిన సమయంగా ఉంటుంది. మీ ప్రేమైన వారి బహుబంధంలో సంతోషాన్ని, సౌకర్యాన్ని, అమితమైన ఆనందాన్ని, ఇంకా అత్యున్నత ప్రేమ ఉన్నట్లు తెలుసుకున్నారుగా. ఇంకా మీ పని హాయిగా, విశ్రాంతిగా వెనక సీటుకు చేరుతుంది. పనిపరంగా ఈరోజు చాలా హాయిగా గడిచిపోనున్నది. మీరు కార్యాలయం నుండి ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు మీ వాహనాన్ని అయితే జాగ్రత్తగా నడపాలి. లేనిచో మీరు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉన్నది. ఫలితంగా చాలా రోజులు అనారోగ్యానికి గురవుతారు. మీ బెటర్ హాఫ్కు మీరంటే ఎంత ఇష్టమో ఈరోజు మీకు అనుభవంలోకి వస్తుంది. గృహమున ఈరోజు చిత్ర విచిత్రమైన సంఘటనలైతే చోటు చేసుకుంటాయి. సన్నిహితుల నుండి అరుదైన ఆహ్వానాలైతే అందుతాయి. నూతన కార్యక్రమాలకు ఈరోజు మీరు శ్రీకారం చుడతారు. అవసరానికి కుటుంబ సభ్యుల నుండి ధన సహాయం లభిస్తుంది. వృత్తి వ్యాపారాలలో ఆర్థిక అనుకూలత కలుగుతుంది. ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు పొందుతారు. ఈరోజు కుటుంబంతో కలవడం ఈరోజు మీ పెద్దవారికి చాలా ఆనందపరుస్తుంది.
వారు పిల్లలు మరియు కుటుంబంలోని ఇతర సభ్యులతో సంభాషించడానికి ఇష్టపడతారు. నిరుద్యోగులైన వారు ఉద్యోగం పొందడానికి తగినంత ప్రయత్నం చేయకపోవడం వలన వారి తల్లిదండ్రులు మరియు కుటుంబ సభ్యులు మందలించవచ్చు. మీకు చట్టపరమైన కేసులు ఏమైనా ఉంటే ఈరోజు కోర్టులో అనవసరంగా ఆలస్యం కావచ్చు. కేసు వాయిదా పడవచ్చు లేదా కోర్టు కొత్త తేదీని ఇవ్వవచ్చు. షేర్ మార్కెట్లో ట్రేడింగ్లో పాల్గొనేవారు ఈరోజు తమ కుటుంబంతో కలిసి ఆస్వాదించడానికి పనికి దూరంగా ఉంటారు. ఈరోజు మీ స్నేహితుని జ్యోతిష్య మార్గదర్శనం ద్వారా మీ ఆరోగ్య పరిస్థితిని చక్కబరుచుకోవడానికి ప్రోత్సాహం లభిస్తుంది. ఈరోజు బుధవారం రాక మిమ్మల్ని అనేక ఆర్థిక సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. మీ కుటుంబంతో కొంత సమస్యలు ఉన్నాయి, కానీ వాటిని మీ మనసుకు పట్టించుకోకండి. అది మీ మానసిక ప్రశాంతతను నాశనం చేస్తుంది. మీ స్నేహితుడు మీతో లేకపోయినా ఉన్నట్లు అనుభూతి చెందుతారు. కళలు, రంగస్థలం సంబంధిత కళాకారులకు వారి కళను ప్రదర్శించడానికి ఎన్నెన్నో కొత్త అవకాశాలైతే వస్తాయి. ఈరోజు మీ సాయంత్ర సమయాన్ని మీ సహ ఉద్యోగుడితో గడుపుతారు. చివర్లో మీరు గడిపిన సమయం అనవసరం, వృధా అయినట్లు భావిస్తారు. ఆఫీసులో అన్ని అంశాలు ఈరోజు మీకు అనుకూలంగా ఉండవచ్చు. ఈరోజు ఉద్యోగమున అధికారులతో చర్చలైతే ఫలిస్తాయి. సోదరుల నుండి ధన సహాయం కూడా ఈరోజు మీకు లభిస్తుంది. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. మంచి మాట తీరు అందరినీ ఆకట్టుకుంటారు. వృత్తి వ్యాపారంలో మరింత ఉత్సాహంగా పనిచేసి లాభాలనైతే ఈరోజు మీరు అందుకుంటారు. ఈరోజు దైవ సేవ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. ఒంటరిగా ఉన్నవారు వారి తల్లిదండ్రులు మరియు కుటుంబ పెద్దలతో సంతోషకరమైన రోజు గడపవచ్చు. తమ ప్రయాణంలో చేరమని అన్వేషకుల బృందం మిమ్మల్ని ఆహ్వానించవచ్చు. దీనితో మీ కల సాకారం అవుతుంది. మీరు ఎల్లప్పుడూ ప్రయాణాలు చేయడం ద్వారా జ్ఞానాన్ని పొందాలని కోరుకుంటారు. వ్యక్తిగత ఆస్తి లావాదేవీలు సజావంగా జరగడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్తలు ఈరోజు విశ్రాంతి తీసుకోవచ్చు. వ్యవస్థాపక స్ఫూర్తి ఉన్న రాజకీయ నాయకులు ఈరోజు ప్రముఖంగా ఎదగవచ్చు. వారు తమ కెరియర్లో ముందుకు సాగగలరు. అలాగే పార్టీలో ఉన్నత స్థానాలను సాధించగలరు. ఆర్థిక వ్యవహారాలలో కఠినమైన నియంత్రణ ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకోవడానికి మీకు సహాయపడుతుంది. మీ గురించి బాగుంటాయని మీరేమైనా అనుకుంటున్నారు, వాటిని చేయడానికి ఈరోజు అత్యుత్తమైన రోజు. ఇంతకుముందు మీ దగ్గర ఉన్న వాటిని వాడి అప్పుడు ఏవైనా కొనండి. మీరు చేయాలనుకున్న పనిని ఈరోజు మీరు ఎమోషనల్గా సాధించబోతున్నారు. ప్రేమ మీ చుట్టూ ఉన్న గాలిలోనే పూర్తిగా నిండి ఉంటుంది. ఎటు చూసినా చక్కని గులాబీ వర్ణమే కనిపిస్తుంది. ఈరోజు మీరు మర్యాదపూర్వకంగా సహాయపడుతూ ఉంటే మంచి సానుకూలమైన ఫలితాలను మీ భాగస్వాముల నుండి పొందుతారు. ఈరోజు మీ కుటుంబ సభ్యులతో కూర్చొని మీరు జీవితంలోని ముఖ్య విషయాల గురించి చర్చిస్తారు. ఈ మాటలు కుటుంబంలోని కొంతమందిని ఇబ్బంది పెడతాయి, కానీ మీరు ఎటువంటి పరిష్కారాలు పొందలేరు. మీ చుట్టూ ఉన్నవారే మీకు మీ శ్రీమతికి మధ్యన అభిప్రాయ భేదాలను సృష్టించవచ్చును. దానికి అవకాశాలు చాలా హెచ్చుగా ఉన్నాయి. అందుకని ఇతరుల సలహా మేరకు మీరు ప్రవర్తించవద్దు. ఈరోజు మీ సన్నిహితుల నుండి అవసరానికి సహాయ సహకారాలైతే లభిస్తాయి. వృషభరాశి వారికి మంగళవారం నాడు ఆరోగ్యం, ప్రేమ వ్యవహారాలు, వృత్తి, వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. సంపద, కుటుంబం అంతగా అనుకూలంగా లేదు. వృషభరాశి వారికి మంగళవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 4, అదృష్ట రంగు వచ్చి ఎరుపు రంగు. పరిహారం వచ్చి ఆదాయంలో పెరుగుదల కోసం మీ ఇంట్లో ప్రార్థనా స్థలంలో చంద్ర యంత్రాన్ని ఏర్పాటు చేయండి. ధన్యవాదాలండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.